అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా సాక్ష్యం ఏంటంటే లాస్ట్ ఇయర్ నాది ఎంబీఏ అయిపోయింది. అయితే ఎంబీఏలో నేను ఫైనాన్స్ చేసిన అనమాట. మా మమ్మీ వాళ్ళకి ఫైనాన్స్ అంటే ఇష్టం, నాకేమో హెచ్ఆర్ అంటే ఇష్టం. అట్లయితే లాస్ట్ ఇయర్ నేను ఫైనాన్స్ కంప్లీట్ చేసేసిన. అయితే మళ్ళీ ఈ ఇయర్ ఏంటంటే హెచ్ఆర్ చేస్తున్నాను అనమాట. అయితే 2 months బ్యాక్ హెచ్ఆర్ ఎగ్జామ్స్ అయినాయి. అయితే నేను ఎగ్జామ్స్ కోసం డైలీ ఏం ప్రిపేర్ చేస్తున్నా అంటే ఎస్ఏ నాకు 1% కూడా ఎబిలిటీ లేదయ్యా, కానీ సామర్థ్యం కలుగుతుంది బలం అనుగ్రహించేదేమయ్యా, ఘన విజయం నాకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రం అని చెప్పి డైలీ ఇదే ప్రేయర్ చేస్తుంది. అయితే ఇంకొకటి ఏం చేసిన అంటే ఏసయ్య నాకు టాపర్ మార్క్స్ నాకు వదిలేసయ్య, నన్నే టాపర్గా నిలబెట్టు అని చెప్పి నేను ప్రార్థన చేసిన. అయితే ఈ వీక్లో నాకు రిజల్ట్స్ వచ్చినాయి. మన దేవుడు ఎవరు? అడుగు వాటి కంటేనూ ఊహించు వాటి కంటేనూ అత్యధికమైన మేలు శక్తి గల దేవుడు కదా. నేను అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన మేలు చేసినాడు. వెస్లీ కాలేజ్ టాపర్ లాగా నిలబెట్టినాడు. దేవునికి మహిమ. అయితే నాకు రిజల్ట్స్ రాగానే నేను మా ప్రిన్సిపల్ సార్ దగ్గరికి పోయినా అనమాట. సార్ దగ్గరికి పోగానే సార్ రిజల్ట్స్ చూసినారు. ఏందమ్మా 100/100 వచ్చినాయి అని చెప్పి సార్ మొత్తం షాక్ అయిపోతున్నారు అనమాట. ఏందమ్మా ఇన్ని వచ్చినాయి, ఇవి ఎట్లా వచ్చినాయి అంటే నేను చెప్పిన దేవుడు సార్ అని చెప్పిన. సార్ షాక్ అయిపోయి పక్కన సార్ని వచ్చి ఈమె ఏం ఆన్సర్ చెప్తుంది చూడు అంటే మళ్ళీ సేమ్ క్వశ్చన్ రిపీట్ చేసాడు. 100/100 ఎట్లా వచ్చినాయి అమ్మా అంటే దేవుడు సార్ అంటే వాళ్ళు షాక్ అయిపోయినప్పుడే యూనివర్సిటీ వాళ్ళు వచ్చినారు అనమాట మా కాలేజ్కి స్టూడెంట్స్. మా ప్రిన్సిపల్ సార్ వాళ్ళకి చెప్తున్నారు, ఈ అమ్మాయి కాలేజ్ టాపర్, ప్రతి దాంట్లో కూడా ఉంటుంది, ఇంకొకసారి మార్క్స్ చూడండి, అవుట్ స్టాండింగ్ రిజల్ట్స్ వచ్చినాయని చెప్పి ఈమెకి నేమ్ గిఫ్ట్ ఇస్తున్నారు తెలుసా. ఈమె సెల్ఫ్కి ఒక్క 1 రూపీ కూడా కట్టని అవసరం లేదు, ఫ్రీగా నేనే చదివిస్తున్నాను. ఈమెకి అసలు ఇక ఫీజు నేను తీసుకొని మేము మా కాలేజ్ టాపర్ అని చెప్పేసి దేవుడు నాకు 1 రూపీ లేకుండా ఈ హెచ్ఆర్ కంప్లీట్ చేపిస్తున్నాడు. ఇంకా నాకు దేవుడే తండ్రిగా ఉండి అన్నీ చూసుకుంటున్నాడు. దేవుడికి మహిమ. ఎగ్జామ్స్ అప్పుడు పాస్టర్లు చాలా ప్రేర్ చేస్తుండే నా కోసం. డైలీ అందరితో ప్రేర్ చేయించుకొని నేను ఎగ్జామ్కి వెళ్తుండే. ప్రేర్ చేసిన పాస్టర్కి చర్చ్ అందరికీ